ఇప్పుడే 'అమీర్‌లోకి' సినిమా చూసొచ్చాం. సినిమా అయితే చాలా 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 బావుంది. అందరూ థియేటర్స్‌కొచ్చి చూడండి. మీరైతే చూడకపోతే పక్కా మిస్ అవుతారు. మన హైదరాబాద్‌ని చాలా చూపిచ్చారు డైరెక్టర్ గారు. ఆల్ ద 4 క్యారెక్టర్స్ సీను, మల్లేష్, గీత అందరూ చాలా చాలా చేశారు. ఆహ్, సినిమా మౌత్ దాల్ దియా. ఎలా అనిపించింది ఏంటంటే నేనే ఎక్స్పీరియన్స్ చేశాను. నేనే మదర్ క్యారెక్టర్ చేశాను. అంటే చూసి అందరికి అర్థమవుతది. చాలా బెస్ట్ బెస్ట్ మూవీ అండి ఇది. మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తోని గల్లీలలో కూర్చొని అంటే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. వన్స్ వాళ్ళకు తెలిసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ పేరెంట్స్‌ని సంతోషపెట్టడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. అది తల్లిదండ్రులకు ఎవరికైనా హ్యాపీనే ఇస్తుంది. ఏదైనా పొరపాటు చేసి తల్లిదండ్రులను మాత్రం బాధ పెట్టొద్దు. బాధ పెడితే చూసారు కదా నేను ఎలా కొట్టానో, తన్ని తన్ని కొట్టాను. ఇది తల్లిదండ్రులకు ఎలా ఉంటదంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి, బాధ పెట్టొద్దనే ఉంటది. వాళ్ళ బాగు కోరుకునే తల్లిదండ్రులను మీరెప్పుడు బాధ పెట్టొద్దు. సో ఒక బిజినెస్ చేసి బిజినెస్ అనే కాదు కానీ ఏదైనా ఒకటి యోగ్యతగా ఉండాలి. రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాల వరకు చూస్తారు? ఒక ఏజ్ వచ్చే వరకు చూస్తారు. దాని తర్వాత ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. అంటే స్పెషల్‌గా వాళ్ళ లైఫ్ వాళ్ళు కాళ్ళ మీద నిలబడగలగాలి. అంతేనండి నేను చెప్పేది. ఇది చాలా మంచి మూవీ. మంచి మీనింగ్‌ఫుల్ ఉంది దీంట్లో. అందరూ తప్పకుండా చూడాలి. అందరిని ఆదరించాలి. మేమందరం ఈ మూవీ ద్వారా మీ అందరిని ఎంటర్‌టైన్ చేశామనే అనుకుంటున్నాము. దీంట్లో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, మీనింగ్ ఉంది. అన్నీ ఉన్నాయి. థాంక్ యూ సో మచ్. అమీర్‌లో అనేది అన్న నేను అందులో యాక్టర్‌ని. నేను కొత్త యాక్టర్, థియేటర్ యాక్టర్‌ని నేను. నేను బీ స్టూడియో నుంచి వచ్చిన నేను. నాకు ఫస్ట్ టైం ఒక బిగ్ స్క్రీన్‌లో నన్ను నేను చూసుకున్న చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. చాలా బాగుంది సినిమా. అందరూ చూడండి వచ్చి. చాలా అంటే చాలా బాగుంటది. ఇది ఏందంటే నేను చెప్పేది స్పెసిఫిక్ ఏందంటే ఓన్లీ హైదరాబాద్‌లో చూడాల్సినది కాదు. అంటే ఒక 90స్‌లో హైదరాబాద్‌లో పీపుల్ ఎట్లా ఉండే అంటే 90స్ అని కాదు. ఇప్పుడు జెన్‌జీస్‌కి ఇట్లా ఏందంటే ఫోన్స్ వచ్చినాయి కాబట్టి ఫ్రెండ్స్‌కి గానీ, ఫేక్ పీపుల్ గానీ ఎక్కువైపోయారు. సో, అప్పట్లో ఏందంటే ఇవన్నీ ఏం లేకుండే. జస్ట్ అలా అయిపోయిందా టైం కలుసుకున్నామా, క్రికెట్ ఆడినామా, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నామా, తిన్నామా. బస్సులలో ఏందంటే ఇప్పుడు ఎవరిదాళ్ళు ఫోన్లు, టీవీలలో అయిపోయారు. అప్పట్లో ఏందంటే సాయంత్రం జర చీకటి అవుతున్న కొద్దీ అందరూ గల్లీలో కూర్చొని మాట్లాడుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, ఇరుగోలు, పరుగోలు అంతా మస్తు ఉంటుండే అప్పుడు. పిల్లలు కూడా ఆడుకుంటుండే. ఈవెన్ నేను కూడా అప్పుడు 90స్ కిడ్నే. మస్తు ఆడుకుంటుండే. మాకు ఇవన్నీ తెలియదు అప్పుడు. ఈ ఫోన్లు కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లు, సోషల్ మీడియాలో అప్పుడు ఏం తెలవదు. అంతా ఎమోషన్స్, అంత మన సర్కిల్, ఒకరిదొకరు హెల్ప్ చేసుకోవడం, ఒకరిదొకరికి తోడుండం. మన చుట్టాలు కాకపోయినా అన్న, అక్క, బావ, పెద్దనాన్న, పెద్దమ్మ అనుకుంటూ ఉండేవాళ్ళం బస్సులో అంతా. మస్తు ఉంటుంది సినిమా. సేమ్ మీరు ఒక్కసారి సినిమాకి వచ్చినారనుకో, ఇది మీకు మీరు కూడా ఒక హైదరాబాద్ లాగా ఫీల్ అయిపోతారు. అంత బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న సినిమా అనుకోకండి, ఒక్కసారి రండి చూడండి. మీకు నచ్చితే నలుగురికి చెప్పండి. అంతకు మించి సినిమా అయితే చాలా సూపర్ ఉంటుంది. ఇక పాటలు గీటలు డాన్సులు గీన్సులు చిన్న చిన్న ఫైట్స్ చిన్న చిన్న ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అండ్ ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి, స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ ఉంది మా సీనుబాయ్ చెప్పినది, మ్యాచ్ ఓడిపోతే గ్రౌండ్ లో ఉచ్చవైన కూడా రావద్దురా ఎవడు అనే డైలాగ్ నాకు చాలా ఇష్టం. అది మా సీనుబాయ్ మెయిన్ డైలాగ్ అది. చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇంకా మన మన ఫ్రెండ్స్తో కూర్చున్నట్టు ఉంటుంది. మనం చూసిన వాళ్ళు మాకు ఏం చెప్తున్నారు అంటే మేము కూడా బక్సీలకు పోయి ఆ పర్సన్స్ తో వాళ్ళతో పాటు మేము ట్రావెల్ అవుతున్నట్టు ఉంది అని అనిపించేది. ఈ సినిమా షూట్ చేసిన విధానం అలాంటిది. అందుకే ఇది చాలా నేచురల్ గా వచ్చింది. ప్రతి ఒక్కరు సినిమాకి 100% కనెక్ట్ అయ్యారు. చాలా ఎంజాయ్ చేసినాం. మాలో కొంతమంది బిర్యానీ వండడమే నేర్చేసుకున్నారు. అన్ని సార్లు చేస్తాం కదా మనం సినిమా చేసినప్పుడు. ఆయన ఒక మంచి కామెంట్ చేసిండు, ఒక మంచి కవి సినిమా చూసిన తర్వాత మంచి బిర్యానీ వాసన వచ్చింది సినిమా చూస్తుంటేనే అని చెప్పిండు. అంటే మంచి కాంప్లిమెంట్ నేను ఇంకా ఉండదు అనుకుంటున్నాను. మనము సినిమా లవర్స్, మనము సినిమా థియేటర్కి పోయి ఫ్యామిలీని తీసుకొని పోయి సినిమా చూసి కొంచెం సేపు ఎంటర్టైన్ అవుతాం కదా. ఈ సినిమాకి వచ్చి ఒకసారి చూడండి. ఎట్లయితే సినిమా థియేటర్కి పోతారో ఈ సినిమా ట్రై చేయర్రి, అంతా మీ సినిమా గుర్తుంటది. డెఫినెట్లీ ఇదైతే 100% చెప్పగలుగుతాం. చాలా నడుస్తుంది హైదరాబాద్ మొత్తం. ఈ మూడింటిని క్యాప్చర్ చేయాలని మా కథలో మా డైరెక్టర్ గారి ఒక విజన్ అండి అది. ఆయన మొదలెట్టినప్పుడు హైదరాబాద్లో ఏం చేస్తాం, అనవంగానే మధ్యాహ్నం ఓ చాయ్ తాగుతాం, పొద్దునే పోయి చాయ్ తాగుతాం, మధ్యాహ్నం ఓ చాయ్ తాగుతాం, లంచ్కి బిర్యానీ తింటాం, ఇప్పటికెళ్ళి సుకూన్గా సాయంత్రం క్రికెట్ చూస్తాం. అది మన కల్చర్లో ఉంటుంది. అది ఒక మెయిన్ పాయింట్గా తీసుకుని మనం ఇమోషన్స్తో ఎంత రిచ్ ఉంటాం హైదరాబాద్లో, తో మనకు సంబంధం ఉండదు. ఒక ఇమోషన్ని తీసుకుని మనం ఫ్యామిలీ ఎమోషన్స్, మీ 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 చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు మర్చిపోయి ఒకరినొకరు తెలిసి ఉండడానికి కారణాలు వాళ్ళు వెతుక్కునే. ప్రసాద్ లా సినిమా పడ్డదన్న, నువ్వు సక్సెస్ మీట్ లా స్పీచ్ ఇస్తా, అల్లరి లేపి చెప్తా అన్న. అప్పుడు మేము ప్రమోషన్లలో ఉన్నాం. సినిమా మీరు చూడాలి, మీరు చెప్పాలి. మేము యాక్టర్లు అయినామో లేదో అది మేము చెప్పం, మేము యాక్టింగ్ చేస్తాం. చూసి మీకు నచ్చి మీరు సినిమా చూస్తే మాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తా నాకు ఎట్లా అనిపించింది.
రండి సినిమాకి రండి. సినిమా మీరు 2 గంటలు ప్రపంచాన్ని మర్చిపోయి ఒక బస్తీలోకి జరుగుతారు. ఒక బస్తీ వాళ్ళ జీవితాలను చూస్తారు, వాళ్ళతో నవ్వుతారు, వాళ్ళతో డాన్స్ చేస్తారు, వాళ్ళతో దుంకుతారు, పాటలు పాడతారు, ఏడుస్తారు, బాధపడతారు, వాళ్ళ బాధలు పంచుకుంటారు. హైదరాబాద్ అంటేనే బిర్యానీ స్పెషల్ కదా, ఈ సినిమాలో స్పెషల్ కూర్చోంటారు ఎట్లా అంటే అది మీకు సినిమా చూస్తే మీకు హైదరాబాద్ బిర్యానీ స్మెల్ వస్తుంది సినిమాలకు వెళ్ళి. మీరు సినిమా చూడగానే మీకు ఆకలి అవుతుంది, అందుకే ఆఫ్టర్నూన్ షోకి రండి, సినిమా చూడండి, బిర్యానీ తినాలనిపిస్తుంది, పోయి బిర్యానీ తినండి ఇమ్మీడియట్లీ. అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. కమ్యూనిటీ వాచ్, అందరూ కలిసి వచ్చి చూడండి, మజా వస్తుంది. వీలైతే మినిమం ఒక 4 అన్న వచ్చి చూడండి, ఒక్కొక్క గుంపు. ఎందుకంటే పక్కనతో అది షేర్ చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది ఫీలింగ్. సినిమా హైదరాబాద్ నవాబ్స్ కి మించి ఉన్నది. ఒకప్పుడు హైదరాబాద్ నవాబ్స్ చూసి మనం ఎంత ఎంజాయ్ చేసినామో ఇప్పుడు ఈ ఇయర్ లో మనం అమీర్ లోకి చూసి అంత ఎంజాయ్ చేస్తాం. హైదరాబాద్ గల్లీ పోరగాల లైఫ్ ఎట్లుంటది, వాళ్ళ కమిట్మెంట్ ఎట్లుంటది, మన ఇంట్లో అమ్మాయి పద్ధతి ఎట్లుంటది అనేది అల్టిమేట్ చూపించారు డైరెక్టర్ గారు. సినిమా ఎక్సలెంట్ ఉంది. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క పోరగాళ్ళు, గల్లీ బాయ్స్, ఎవ్వలైనా ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళైనా కూడా హైదరాబాద్ లో ఉన్నారంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. కాకపోతే ఈ జన్మనే వేస్ట్, మేము సాధించలేము. మరి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఏదోటి సాధించాలనే నమ్మకం కలుగుతుంది. నాకు ఒక్క నమ్మకం ఏం కలిగిందంటే, రేపే ఒక క్రౌడ్ కిచెన్ ఓపెన్ చేసి దందా స్టార్ట్ చేయాలనిపించింది ఈ సినిమా చేయబట్టి. కానీ నేను ఎక్కడో కరీంనగర్ నుంచి వచ్చి ఈ సినిమా చూస్తున్నా. అనిల్ అన్న ద్వారా మన యాక్టర్స్ న్యాచురల్ చాలా సినిమాలు చేసిన, నేను కూడా ఒక యాక్టర్. ఎంత న్యాచురల్ గా చేసిరంటే డైరెక్టర్ గానీ, ఆ కెమెరామ్యాన్ గానీ ఎంత నీట్ అండ్ క్లీన్, సూపర్. సాంగ్స్ కి అయితే పిచ్చిలేసింది నాకు. నేను సిగరెట్లు తాగుతా, మంది బాయ్స్ సిగరెట్లు తాగుతారు. సిగరెట్ తాగుడేందుకు ఈ సినిమాకి వచ్చి చూస్తే సిగరెట్ తాగినంత కిక్ వచ్చింది భయ్యా. ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడరు, చెప్పలేను, చాలు అంతే. నేను మాత్రం ముందుగా కంగ్రాచులేషన్, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మీ క్యారెక్టర్ కానీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది. అంటే చెప్పాలంటే కూడా ఇలాంటి హైదరాబాద్ సినిమా అంటే ఒక మన హైదరాబాద్ అంటే ఒక క్రికెట్, ఒక బిర్యానీ అంటే ఫేమస్ ఉందో, సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే మీరు యాక్టింగ్ లో మాత్రం అద్దరు కొట్టేసారు, ఎక్కడ కూడా తగ్గలేరు, మంచిగా చేసిరు యాక్టింగ్. 2 మాటలు పంపించేసిన వాడికి చూస్తారు కదా రియాక్షన్ ఎట్లుందో. ఇంకా మీకు నచ్చితే ట్రైలర్ చూడండి, పాటలు వినండి, లైక్ కొట్టండి, ట్రైలర్ కి షేర్ చేయండి జనాలతో. నచ్చితే థియేటర్లకి సినిమా చూడండి. ఏం అవసరం లేదన్న. హైదరాబాద్ గల్లీలో చార్మినార్ కాడ తిరిగినామంటే చాయ్ తాగినామా, లేదా తెల్లారితే చాయ్ తాగినామా, సాయంత్రం అయితే చాయ్ తాగినామా, మండే చికెన్ బిర్యానీ తిన్నామా, హైదరాబాద్ బిర్యానీ తిన్నామా, లేకపోతే మన చేత్తో వండుకొని బిర్యానీ తింటే ఎంత బాగుంటది, హోటల్ బిర్యానీ తింటే ఎంత బాగుంటది అని సినిమాలో చూపించింది. అది కాకుండా ఆ కామెడీ పరంగా కానీ, రాహుల్ శిల్పి గంజన పాడిన పాట కానివ్వండి, డైరెక్షన్ విధంగా కానీ వేరే లెవెల్ అనిపించింది. ఆ డైరెక్షన్ లాస్ట్ సినిమాలో నార్మల్ గా కామెడీ ఉంది, అదే ఉంది అనుకునే టైంకి లాస్ట్ కి ఎమోషనల్ గా తీసుకొచ్చి చాచా టచ్ ఇచ్చినావు కదా, అది హైలైట్ కానివ్వండి. అన్ని ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్లు ఉన్నాయి సినిమాలో. అంతే చాలున్నాయి. చిన్నప్పుడు దీంట్లో బిర్యానీ కూడా ఒక క్యారెక్టర్ ఉంది. బిర్యానీ కూడా ఒక క్యారెక్టర్. బిర్యానీ మెయిన్ గా హీరో బిర్యానీ. హైదరాబాద్ లో ఫేమస్ సపోర్ట్ యాక్టర్స్ అన్ని కాకుండా చిన్నప్పుడు మనము స్కూల్ కి వెళ్తే వేసుకునేది బ్యాగ్ మీరు తప్పకుండా చూడాలి అమీర్ లోగు. పడిపోయింది. అసలు మీ ఎక్స్పెక్టేషన్ చేయలే, ఏదో మామూలు క్యారెక్టర్ చూద్దామని వచ్చినాం. కాకపోతే యూత్ ఇన్స్పిరేషన్ గా ఉంది సినిమా. సో యూత్ ఖచ్చితంగా ఇటువంటి సినిమాలు చూడాలి. సో వాళ్ళ లైఫ్ లో బాగుపడే అవకాశం ఉంది. సో మంచి డైరెక్షన్ ఉంది, మంచి మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా చేసినారు, సాంగ్స్ కూడా ఎక్సలెంట్ గా చేసినారు. ఆలోచన అసలు యువతలో ఇటువంటి ఆలోచన కలగజేయాలని చెప్పి స్టోరీ అద్భుతంగా ఉందండి. సో ఇటువంటి ఆలోచనలు యువత బయట చాలా ఆలోచిస్తున్నారు ఎలా డెవలప్ అవ్వాలని. సో అటువంటి ఆలోచనలు కూడా ఈ సినిమాలో పెట్టి కూడా సో చూపించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది సినిమా, చాలా ఎక్సలెంట్ గా ఉంది. మ్యూజిక్ కానీ, ఆ బ్యాండ్ సౌండ్ కానీ, సో మంచి ఎంజాయ్మెంట్ వచ్చింది. సో డైలాగ్స్ కూడా మన తెలంగాణ యాసలో తీయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ ఎక్సలెంట్. అసలు ఇటువంటి డైరెక్టర్లు ఇంకా చాలా పెద్ద సినిమాలు తీయాలని, మంచి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.